హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ చుక్కకూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేయండి. యాడ్ చేసి అందులో తెల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్ యాడ్ చేసి ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయినాక ఇవన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి చల్లగా అయ్యేంతవరకు. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అది హీట్ అయినాక అందులో పచ్చిమిర్చి ఒక 8, వెల్లుల్లి ఒక 6 యాడ్ చేసి కొంచెం దోరగా ఫ్రై అయిపోయినాక ఇందులో చుక్కకూర ఒక కట్ట, ఇది శుభ్రంగా వాష్ చేసి వాటర్ లేకుండా పెట్టాను, అదంతా యాడ్ చేసి ఇది కూడా 2 టైమ్స్ అలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి చల్లగేంత వరకు. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టాం కదా పల్లీలు నువ్వులన్నీ గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకొని అందులోనే మళ్ళీ చుక్కకూర కూడా అంత యాడ్ చేయండి. సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇదంతా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చేసి పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ 2 టేబుల్ స్పూన్, తాలింపు గింజలు 1 టీ స్పూన్, ఎండుమిర్చి ఒక 2, కరివేపాకు కొంచెం, ఇవన్నీ యాడ్ చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టాం కదా చట్నీ, అందులో ఈ తాలింపు మొత్తం యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. చూడండి, టేస్టీ చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.